మై ఛానల్ సాహు 414. మ్యాక్రాన్స్తో ఎప్పుడు పాస్తానే కాకుండా ఇలా మ్యాక్రాన్స్తో పాయసం ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు సంకష్టహర చతుర్దశి కాబట్టి నేను వినాయకుడికి నైవేద్యం పెట్టడం కోసం ఈ మ్యాక్రాన్స్ పాయసం చేస్తున్నాను. పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని మ్యాక్రాన్స్ తీసుకొని దాంట్లో నుంచి కొన్నింటిని తీసి రోట్లో వేసుకొని పలుకులుగా కచ్చాపిచ్చాగా దంచి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైపోయిందండి. దీంట్లో వేసుకొని నెయ్యిలో ముందుగా దంచి పెట్టుకున్న పాస్తా పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేసాక అదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత వీటిలోనే కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. దీంట్లోనే పాలు వేసుకొని పాలు ఒక పొంగొచ్చిన తర్వాత దీంట్లోనే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మ్యాక్రోన్స్ని యాడ్ చేసుకుందాము. ఈ మ్యాక్రోన్స్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనిద్దాము. దీంట్లోనే పంచదార వేసుకోవాలి. మ్యాక్రోన్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఒకసారి కలుపుకొని దీంట్లోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం. దీంట్లోనే అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. మ్యాక్రాన్స్తో ఎప్పుడు పాస్తానే కాకుండా ఇలా మ్యాక్రాన్స్తో పాయసం ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు సంకష్టహర చతుర్దశి కాబట్టి నేను వినాయకుడికి నైవేద్యం పెట్టడం కోసం ఈ మ్యాక్రాన్స్ పాయసం తయారు చేశాను. ముందుగా దీనిని వినాయకునికి నైవేద్యం పెట్టి ఎలాగుందో టేస్ట్ చేసి చూద్దాం.